ఆర్బిటర్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వైల్ డ్రైవింగ్ హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సేఫ్టీ రూల్స్ అయితే పాటించండి. టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ స్కూటర్ అయితే మన ముందు ఉందన్నమాట. సో ఫస్ట్ మీకు ఏం కావాలి, దీని రేంజ్ ఎంతో తెలియాలా? 158 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. ఇంకా ఛార్జింగ్ టైం ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 0 to 80% 4 hours 10 minutes లో అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ కావాల్సింది ఏంటి, బ్యాటరీ కెపాసిటీ. అది వచ్చి మనకి 3.1 కిలోవాట్స్ అయితే బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మోటార్ టైప్ అనమాట. ఇది BLDC మోటార్, హబ్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఇంకా దీని వెయిట్ వచ్చి 112 kgs అయితే ఉంటుంది అనమాట. టోటల్ గా బైక్ వెయిట్ వచ్చి, ఇంకా ఈ బైక్ లెంత్ వచ్చి 1855 mm ఉంది. విత్ వచ్చి 728 mm ఉంది. హైట్ వచ్చి 1284. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 165 mm ఉంది. ఇంకెందుకు ఆలస్యం, దీని లుక్ ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండిపోతుంది, దీని ఫీచర్స్ ఏంటో తెలిసేసుకుందాం. వెంటనే రివ్యూలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇంకా బైక్ లుక్ విషయానికి వచ్చేసరికి ఏరోడైనమిక్ డిజైన్ తో మనకి స్లీక్ అండ్ చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది. దీనిలో 6 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హెడ్ లైట్స్ వచ్చి మనకి క్రిస్టల్ టైప్ హెడ్ లైట్స్ అయితే ఇచ్చేసారు, అది కూడా ఎల్ఈడితో. అండ్ ఇంకా కింద చూసినట్టయితే మనకి DRL ఉంటాయి. ఇది ఒక మధ్యలో పార్టీషన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఒక మినిమలిస్ట్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ బైక్ లుక్ అయితే ఇంకా బాగా పెరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం TVS కి సంబంధించిన లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది, హార్స్ సింబల్. బట్ దీని టాప్ రేంజ్ వచ్చి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా టైర్ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ లో అయితే 90/80 14-inch డైమండ్ కట్ అలవెల్ వీల్ ఇవ్వడం జరిగింది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే మనకి టెలిస్కోపిక్ అండ్ 2-stroke సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి రేర్ టైర్ విషయానికి వచ్చేసరికి 80/80 12-inch టైర్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఇంకా ఫుట్ స్పేస్ విషయానికి వచ్చేసరికి 290 mm ఫుట్ స్పేస్ అయితే ఉంది. చాలా స్పేషియస్ అని చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో మనకి సూట్ కేసెస్ కానీ ఏమైనా వాటర్ టిన్స్ ఏదైనా కూడా చాలా కన్వీనియంట్ గా పెట్టుకోవచ్చు. చాలా ఫ్లాట్ గా అయితే ఉందన్నమాట, ఎక్కడ బంప్స్ అయితే లేదు, చాలా ఫ్లాట్ గా అయితే ఇచ్చేసారు ఫుట్ స్పేస్. ఇంకా సీట్ లెంత్ వచ్చేసరికి మనకి 845 mm అయితే ఉంది. లెంత్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఇంత లెంత్ ఉండడం వల్ల కిడ్స్ ఎవరైనా ఉన్నా కూడా 3 passengers అంటే వైల్ ట్రావెలింగ్ ఎవరైనా ముగ్గురు అయితే కూర్చోవచ్చు. అంటే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ విత్ కిడ్స్ తోటి చాలా కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. సో అండర్ స్టోరేజ్ స్పేస్ విషయానికి వచ్చేసరికి 34 liters అనమాట. ట్విన్ హెల్మెట్స్ అయితే ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు, అంత స్టోరేజ్. సో ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే చూస్తున్నారు కదా, చాలా చెప్పాను కదా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది అనమాట. స్లీక్ అండ్ స్టైలిష్ లుక్ అయితే ఉంది. ఇక్కడ బ్రేక్ ల్యాంప్స్ చూస్తున్నాం కదా, ఇక్కడ కనెక్టివ్ బ్రేక్ ల్యాంప్ సైడ్ నుంచి కూడా ఉంటాయి అనమాట. ఇది కూడా LED టైప్ బ్రేక్ ల్యాంప్ అయితే ఇచ్చారు. చాలా అందంగా ఉంటుంది వైల్ డ్రైవింగ్ నైట్ టైం కానీ. ఇంకా ఇది ఆర్బిట్ TVS, ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే ఇచ్చున్నారు. రిఫ్లెక్టర్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది బాడీ అంతా కూడా మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, హార్డ్ ప్లాస్టిక్. సస్పెన్షన్ వచ్చి మనకి చెప్పాను కదా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు, డ్యూయల్ స్ట్రోక్. సైడ్ పెడల్స్ ఉన్నాయి కదా, 2 పెడల్స్ అయితే ఉన్నాయి, మంచిగా కంఫర్టబుల్ పెడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పార్సిల్ హుక్ అనమాట. ఇది 2 kgs వరకు మనం వెయిట్ అయితే ఆపుతుంది. మనకి 2 kgs వరకు అయితే క్యారీ చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్లాట్ అయితే ఉంది. కీస్ కానీ చిన్న చిన్న థింగ్స్ ఏదైనా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ మర్చిపోయి వెళ్ళకండి, ఫోన్ తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. సో ఇది అనమాట TVS ఆర్బిట్ ఛార్జర్ అనమాట. ఇది వచ్చి మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. మనకి కీ హోల్ ఏదైతే ఉందో దాని పక్కనే ఇచ్చారు ఛార్జింగ్ స్లాట్. ఇదైతే ఇక్కడ కనెక్ట్ చేసేసుకోవచ్చు. TVS ఆర్బిటర్ కీ అయితే ఫైనల్లీ నా చేతిలో ఉంది. సో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది చూపించేస్తాను, దగ్గరకు వచ్చేసేయండి. సో కీ హోల్ ఇక్కడైతే ఉంది. ఇది ఇక్కడ పెట్టేసిన తర్వాత రైట్కి తిప్పితే ఆన్ అనమాట. ఇది తిప్పితే ఆఫ్, అంటే లెఫ్ట్ సైడ్కి తిప్పితే ఆఫ్. అండ్ ఇంకొంచెం మనం ఇలా లెఫ్ట్కి అంటే మనకి బూట్ స్పేస్ ఏదైతే సీట్ అండర్ స్టోరేజ్ స్పేస్ ఉందో అది ఓపెన్ అవుతుంది. కీ లోపలికి కొంచెం ప్రెస్ చేసి లెఫ్ట్కి తిప్పితే లాక్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ ఆఫ్. కొంచెం లెఫ్ట్కి తిప్పితే స్టోరేజ్ స్పేస్ ఓపెన్ అవుతుంది అండ్ లోపలికి ప్రెస్ చేసి లెఫ్ట్కి తిప్పితే లాక్ అవుతుంది. ఇది ఆన్. సో ఇప్పుడు వెహికల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసినప్పుడు స్టార్ట్ చేయడం ఎలాగంటే ఇక్కడ చూడండి, రైట్లో ఒకసారి ఇక్కడ కింద క్లియర్గా కనిపిస్తుంది కదా స్టార్ట్ అని చెప్పి కింద అక్షరాలు ఉన్నాయి. సో ఇది కీ రైట్కి అనిన తర్వాత ఆన్లో పెట్టుకున్నాక బ్రేక్ పట్టుకొని ఇలా స్టార్ట్ బటన్ని ఇలా నొక్కితే
ఆన్ అవుతుంది. బట్ కానీ ఇప్పుడు ఆన్ అవ్వదు, ఎందుకంటే చూస్తున్నారు కదా రిమైండింగ్ ఇక్కడ ఇస్తుంది, అలర్ట్నెస్ ఇస్తుంది. సైడ్ స్టాండ్ ఉంది కాబట్టి వెహికల్ అయితే ఆన్ అవ్వలేదు. సో ఇప్పుడు సైడ్ స్టాండ్ తీసి ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ప్రెస్ బ్రేక్ అండ్ స్టార్ట్. ఇక్కడ కూడా చూపిస్తుంది స్క్రీన్ పైన. ఎవరైనా కొత్తగా బైక్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా కన్ఫ్యూజనే అవసరం లేదు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్క్రీన్ పైన వస్తుంది. స్టాండ్ తీయగానే, సైడ్ స్టాండ్ తీయగానే ప్రెస్ బ్రేక్ అండ్ స్టార్ట్. సో స్టార్ట్ ఇక్కడ ఉంది, స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే మనకి స్టార్ట్ అయింది. సో 94% ఛార్జింగ్ ఉంది, అదైతే చూపిస్తోంది మనకి. సో మోడ్స్ ఉన్నాయి ఇక్కడ. మోడ్లు మనకు వచ్చి సిటీ అండ్ ఎకో మోడ్ మాత్రమే ఉన్నాయి. 2 మోడ్స్ ఉన్నాయి. టాప్ స్పీడ్ వచ్చి 60 ఉంది. సో ఇది స్టార్ట్ అండ్ ఇది స్టాప్ అనమాట. మనకి ఇది బైక్ అంటే స్టాప్ అయిపోతుంది. మోటార్ ఆఫ్ అని కూడా మనకి చూపిస్తోంది ఇక్కడ, చూస్తున్నారు కదా. మళ్ళీ ఆన్ చేద్దాం ఒకసారి. ఇది ఆన్ అయింది. సో మోడ్స్ మార్చుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ వచ్చి మనకి బ్యాక్ రివర్స్కి సంబంధించిన బటన్ అనమాట. మనం బ్రేక్ పట్టుకొని ఇది కనుక ప్రెస్ చేస్తే ఫస్ట్ ఫార్వర్డ్ మోడ్ చూపిస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ చూపిస్తోంది. సో ఇప్పుడు రివర్స్ పార్కింగ్ వేయాలంటే కనుక మనం ఒకసారి దీన్ని పి అని ఉంది కదా, ఇక్కడ ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఫస్ట్ అయితే ఫార్వర్డ్ చూపిస్తుంది. ఫార్వర్డ్ అవ్వగానే మనకు ఒక బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే అది రివర్స్ మోడ్ అయితే తీసుకుంటుంది. రివర్స్ మోడ్ పడగానే మనం యాక్సిలేటర్ నార్మల్గా ఎలా అయితే ఇస్తామో అలాగే ఇస్తే వెహికల్ కూడా మనకి రివర్స్లో వెళ్తుంది. సో రివర్స్లో అయితే వెళ్తుంది. మళ్ళీ మనం ఆప్ అయ్యాలి రివర్స్ మోడ్ అంటే మళ్ళీ మోడ్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి రివర్స్ అనేది ఆగిపోతుంది అనమాట. దీని బీప్ సౌండ్ ఉంది చూసారా, రివర్స్ వెళ్ళాడు మనల్ని కాదు పక్కన వాళ్ళని కూడా అలర్ట్ చేస్తుంది. సో ఇంకా ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. అది హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ క్రూజ్ కంట్రోల్ అనమాట. హిల్ హోల్డ్ అసిస్ట్ ఏం లేదు, మనం అప్లో ఉన్నప్పుడు బ్రేక్ కనుక ప్రెస్ చేస్తే చాలు, అది మనం బ్రేక్ వదిలేసినా కానీ వెహికల్ అయితే బ్యాక్ వెళ్ళదు. అప్లో ఉన్నప్పుడు ఇంకా టెన్షన్ ఫ్రీ డ్రైవ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి క్రూజ్ కంట్రోల్, అది ఇక్కడ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసుకుంటే అది క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంది క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి? మనం పర్టికులర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఒక 20 స్పీడ్లోనే మనం వెళ్తాము అన్నప్పుడు పద్దాకా రేస్ చేయాల్సిన అవసరం లేదు, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కనుక ఉంటే. క్రూజ్ కంట్రోల్ బటన్ని కనుక మనం ప్రెస్ చేసేస్తే సర్టెన్ స్పీడ్లోనే మన వెహికల్ వెళ్తూ ఉంటుంది. జస్ట్ మనం హ్యాండిల్ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది, రేసింగ్ అనేది ఇవ్వవసరం లేదు. అది క్రూజ్ కంట్రోల్ అనమాట. మీకు అవసరమైతే అది ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇండికేటర్స్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ అయితే ఇండికేటర్ విత్ సౌండ్ తోటి అయితే వస్తుంది. ఇది హారన్ ఒకసారి. సో ఇది హారన్ కూడా చాలా గట్టిగా ఉంది. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం సైడ్ మిర్రర్స్ 2 కూడా మనకి స్క్వేర్ షేప్లో అయితే ఉన్నాయి, డిఫరెంట్గా అనిపిస్తోంది ఈ షేప్ కూడా. అండ్ మనకి వ్యూ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. ఇదే కాకుండా ఇంకా వెహికల్లో ఏంటంటే వెహికల్ ఎప్పుడైనా పడిపోయినా లేదంటే క్లాష్ అయినా కూడా అలర్ట్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మనం 5 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకైతే అలర్ట్ అయిపోతుంది మనకేమైనా ప్రమాదం జరిగితే. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇందులో నావిగేటర్ అయితే వస్తుంది అండ్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. మన పిల్లలు వెహికల్ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో అలాంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉందన్నమాట. సో అది చేయొచ్చు. అండ్ కాల్ అయితే మనకి చూపిస్తుంది, మెసేజ్లు కూడా చూపిస్తుంది. ఇంకా అన్నీ అయిపోయినాయి. మెయిన్ ఇది ఒకటి అయితే నాకు కొత్తగా కనిపిస్తోంది. ఇది ఏంటి అని మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ అయితే లుక్ సరే పక్కకు పెడితే లుక్ వైజే కాకుండా పిల్లలు ఎవరైనా మనకి ఫ్రంట్లో నుంచి ఉంటారు కదా వైల్ డ్రైవింగ్, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ అనేది వాళ్ళ ఫేస్ మీదకి రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, లుక్తో పాటు ప్రొటెక్షన్ కూడా అనమాట. సో టీవీఎస్ ఆర్బిటర్ డ్రైవ్ అయితే చేయబోతున్నాము. ఆన్ చేయగానే హలో రైడర్ అని మంచిగా ఇన్వైట్ చేసింది అనమాట, నాకు హాయ్ చెప్పింది. సో ఫస్ట్ అయితే మిర్రర్స్ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, నాకు రేర్లో వచ్చే వాళ్ళు కనిపించాలి కాబట్టి. అండ్ శారీలో ఉన్నప్పుడు పల్లూస్ కానీ బైక్ పైన డ్రెస్ వేసుకున్నప్పుడు చున్నీస్ కానీ జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ హెల్మెట్ కూడా పెట్టుకోండి వైల్ డ్రైవింగ్. ఓకే, స్టార్ట్ డ్రైవింగ్. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. స్మూత్ పికప్, యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే స్మూత్ పికప్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేనైతే ఎకో మోడ్లో పెట్టుకున్నాను. 94% అయితే ఉంది కాబట్టి 108 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. బైక్ మనకి వచ్చి 112 kgs అయితే బైక్ వెయిట్ ఉందన్నమాట. దీని మీద ఈజీగా 150 kgs అయితే పెట్టచ్చు బరువు. సో అది పర్సన్స్ అవనియండి, లేదంటే మీరు ఏదైనా వెయిట్ తీసుకెళ్తే 150 kgs వరకు దీని మీద
వెయిట్ పెట్టి మనం ట్రావెల్ చేయగలుగుతాం అనమాట. సో ఇది అండ్ స్పోర్ట్స్ మోడ్ లేదు, ఎకో అండ్ సిటీ మోడ్ మాత్రమే ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ వచ్చి 60 కాబట్టి స్పోర్ట్స్ మోడ్ అయితే లేదు. ఇప్పుడు నేను ఎకోలో అయితే పెట్టాను. ఇండికేటర్ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి, మర్చిపోయాను. సో హారన్ అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు నాకు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. స్పీడ్ బ్రేకర్ మీద దీని సస్పెన్షన్ ఎలా ఉందని చూద్దాం. ఫ్రంట్లో వచ్చి టెలిస్కోపింగ్, బ్యాక్లో వచ్చి డ్యూయల్ స్ట్రోక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు రేర్లో. మెయిన్గా చెప్పుకోవాలి, హారన్ గట్టిగా ఉందన్నమాట. ఈ సిటీ ట్రాఫిక్లో హారన్ గట్టిగా లేకపోతే ఎవ్వరు అసలు చూడరు, పట్టించుకోరు. అదైతే హారన్ గట్టిగా ఉంది. అండ్ మెయిన్ క్రూజ్ కంట్రోల్ అదొకటి ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. అండ్ ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది సస్పెన్షన్ పార్ట్ అయిపోయింది. వెయిట్ సంగతి, ఫుట్ స్పేస్ అయితే చాలా బాగుంది. లెగ్ రూమ్ ఏదైతే లెగ్ స్పేస్ అయితే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. అండ్ స్టీరింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ కార్ అనుకున్న అలవాటు అయిపోయింది, స్టీరింగ్ కాదు, హ్యాండిల్ పొజిషన్ అయితే చాలా బాగుంది. దీనివల్ల ఏంటంటే ఒక స్టైలిష్ పోస్టర్ అయితే ఉందన్నమాట. బాడీ కూడా పోస్టర్ అండ్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఉంది వైల్ డ్రైవింగ్. ఇప్పుడు ఈ స్టీరింగ్ ఇలా పట్టుకొని డ్రైవ్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అయితే చాలా పెరుగుతుంది ఇంకా. అండ్ కంఫర్ట్ కూడా చాలా ఉంది. ఏరోడైనమిక్ డిజైన్ వల్ల చాలా అంటే చాలా బాగుంది. ఎయిర్ని అలా కట్ చేస్తూ వెళ్తుంది ఇది. సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు సస్పెన్షన్ అయితే బాగుంది మీన్స్ బాడీ కొంచెం స్వింగ్ లాగా మూవ్ అవుతుంది, దడ్ ఆడకుండా. అండ్ దీని బ్రేక్స్ వచ్చేసరికి SBS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇందులో యూజ్ చేశారు. సో ఒకసారి బ్రేక్స్ అయితే ప్రెస్ చేసి చూపిస్తాను. సో స్మూత్ బ్రేకింగ్ ఉంది. బ్రేక్ వేసేటప్పుడు వెనకాలను కూడా చూసుకోవాలి. సో స్మూత్ బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా స్పీడ్ 60 ఉందని అయితే నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఈ వెహికల్స్ పర్టికులర్గా లేడీస్ ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు, టీనేజర్స్ గర్ల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, టీనేజ్ గర్ల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ మెయిన్ ఇంకోటి రిటైర్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎక్కువ డ్రైవ్ చేస్తుంటారు. కుర్రాళ్ళు అంటే బైక్లో వాడతారు ఆబ్వియస్లీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ 60 పెట్టడం అనేది నాకు బాగా నచ్చింది. టాప్ స్పీడ్ సిటీలో అంతకు మించి స్పీడ్గా అయితే వెళ్ళడం మంచిది కూడా కాదు. సేఫ్టీ పర్పస్ 60 టాప్ స్పీడ్ అనేది ఇట్స్ గుడ్ అనమాట. ఒకసారి లైట్స్ వేసి చూపిస్తాను, ఏమైనా డే టైంలో మీకు కనిపిస్తున్నాయేమో చూడండి. ఇండికేటర్ చూడండి, రైట్ ఇండికేటర్. ఓకే, బాడీ షేప్తో పాటు కలర్ కూడా అదిరిపోతుంది కదా. మంచి గ్రీనిష్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదే కాకుండా 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ కలర్స్ మీరు చూడాలన్నా, బైక్ టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి వచ్చేసేయండి. సో ఇంకా ఈ బైక్ నాకు రివ్యూకి ఇచ్చిన వాళ్ళు సుశీల్ TVS కుకట్పల్లి, పిల్లర్ నంబర్ 846 దగ్గర అయితే షోరూమ్ ఉంటుందన్నమాట. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. సో ఈవీ వెహికల్స్ కనుక పర్చేస్ చేస్తే మనకే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ హైదరాబాద్ పొల్యూషన్ సంగతి తెలిసిందే మీకు, రోజు రోజుకి పెరిగిపోతుంది. సో ప్లీజ్ అలర్ట్గా ఉండండి, ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ బ్యాటరీ అండ్ బైక్ పైన 3 years ఆర్ 50,000 kilometers వారంటీ వస్తుంది. బ్యాటరీ, మోటార్ అండ్ ఛార్జర్ పైన. చూసారు కదా ఇంత అందమైన TVS ఆర్బిట్. దీని ప్రైస్ వచ్చి మనకి 1,04,200 అయితే పడుతుంది. సో రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.